119 కీర్తనలో 37వ వచనం చూద్దాం. చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికింపుము, నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు. మరోసారి నేను చదువుతాను, వినండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ దేహానికి కన్ను చాలా ముఖ్యమైనది. ఈ దేహానికి కన్ను చాలా ముఖ్యమైనది. ప్రియులారా గమనించండి. ముఖ్యమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. మనము మంచి చూస్తాము, చెడ్డ ఇంకా ఎక్కువ చూస్తాము. ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి అలా జరుగుతుంది, అంతే. మనం నరకానికి వెళ్ళిపోవాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా కన్నే కారణం. ఒక ఓడను చూస్తే యాకోబు పత్రిక ఉంటుంది, అంత పెద్ద ఓడ సముద్రములో ప్రయాణం చేసేటప్పుడు ఆ ఓడ ఎటు వెళ్ళాలి అనే దానికి చుక్కని ఉన్నది. దాన్ని బట్టి అంత పెద్ద ఓడ కూడా, పెద్ద ఓడ క్రమశిక్షణలో వెళుతుంది. అది తప్పిపోతే ఇక అంతా శూన్యమే. దయచేసి గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. నీ మార్గంలో నడుచుకోవటానికి నన్ను బ్రతికించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్తలో కన్ను ఒకవేళ నేను అభ్యంతరం పెడితే కన్నే పీకేసుకోమన్నాడు. ఎందుకంటే కన్ను ఏమి చూస్తూ ఉంది? ఈ కంటితో చూస్తే మనసు ఆ విధంగా వెళ్ళిపోతుంది. అందువలన 2 కన్నులు కలిగి నరకానికి వెళ్ళే కంటే ఒక కన్నుతో పరలోకానికి వెళ్ళటం మంచిది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఆత్మజ్ఞానం లేకపోతే నష్టమే కానీ లాభము ఉండదు. ఆత్మజ్ఞానం ఉండాలి ఎవరికైనా. అది చిన్నపిల్లడు ఉండి పెద్దోడు ఉండండి, మీసాలు రాకపోనివ్వండి. ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు కలిసి పనిచేస్తే ఆత్మ కార్యాలు జరుగుతాయి. ఆత్మ కలిగిన వాడిని, ఈ ఆత్మ లేనివాడు పక్కన ఉన్నాడు అనుకోండి, ఏమైపోద్ది? దాదాపుగా చల్లబడిపోద్ది. ఒకసారి చూడండి, ఒక బగబగ మండుతున్నటువంటి నిప్పు తడిచిపోయిన బొగ్గుని కూడా ఆరబెట్టి కాలబెట్టగలుగుతుంది. అర్థమైందా? మొత్తం ఆ నిప్పి మీద నీళ్ళు పోతే ఇంకా అదేం వెలిగిద్ది, పక్కన వాళ్ళని ఏం వెలిగిస్తుంది? కొంతమంది అలాగ కూడా ఉంటారు. వెనక ఒక రకం, ముందు ఒక రకం. వెనక ఒక రకం, వెనక ముందు ఎన్నమలు సంగతి ఏంటో చూద్దామనే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి గమనించండి. దేవుని పనిని ఆటంకపరచకూడదు. మన చేతనైనంత వరకు చేయాలి. చేత కాకపోతే ఆగిపోవాలి, అడ్డు రాకూడదు. ఇక్కడ చూడండి, దేవుని పని చేస్తున్న ఒక వ్యక్తిని చూస్తాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో చూడండి. సంఖ్యాకాండము 22:30. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా బిలాము కన్నులు తెరిచాడు. అక్కడ చూడండి, అంతలో యెహోవా బిలాము కన్నులు
తెరచును గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని బిలాముకు ఒక గాడిద ఉంది. ఈయన సేవకుడు. ఈయన సేవ ఎలాంటిదంటే నిజంగా చెప్పాలంటే చూడండి, చాలా గొప్ప సేవ అండి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయం అంతా మీరు చదివితే బిలామునికి దేవుడు మంచి వరం ఇచ్చాడండి. ఏ వరం ఇచ్చాడు? 6వ వచనంలో చూడండి, 22:6. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందనయ్యను. అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేయుదును. ఇక్కడ ఏంటంటే, నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపించబడును నేను ఎరుగుదును. చూడండి, ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు మా నిమిత్తంగా ఒక ప్రజలు ఉన్నారు, వాళ్ళని శపించండి. ఎందుకంటే నువ్వు ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు, నువ్వు ఎవరిని దీవిస్తావో వారు దీవించబడతారు. దేవుడు అందరికి ఒకలాంటి వరమే ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరికి ఒకలాంటి వరమే ఇవ్వడు. ఒకరికి ఒక వరం ఇచ్చినప్పుడు అది ఇంకొక వరం ఇస్తాడు, ఇంకొకటి కూడా. బిలాముకు దేవుడు ఏమి ఇచ్చాడంటే, అతడు ఎవరిని దీవిస్తాడో వారు దీవించబడతారు. బాగా వినండి, సేవకులంటే మామూలు వాళ్ళు కాదు. అతడు ఎవరిని దీవిస్తాడో వారు దీవించబడతారు, అతడు ఎవరిని శపిస్తాడో వారు శపించబడతారు. ఆ వరం బిలాముకే ఉంది, ఇంకా బైబిల్ ఎక్కడ కూడా అలా లేదు. అబ్రహాం విషయంలో దేవుడు ఏమంటాడంటే, అబ్రహాముని గురించి ఏమంటాడంటే, అబ్రహాముతో దేవుడు ఏమంటాడంటే, నిన్ను ఎవరో దీవిస్తారో వారు దీవించబడతారు, నిన్ను ఎవరు శపిస్తారో వారు శపించబడతారు. డిఫరెంట్ను గమనించాలి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడేమో ఈయన ఎవరు దీవిస్తాడో వారు దీవించబడతారు, ఇతడు ఎవరు శపిస్తాడో వారు శపించబడతారు. అబ్రహాముకేమో అబ్రహాముని ఎవరు దీవిస్తున్నారో వారు దీవించబడతారు. అంతే. యెరూషలేము గురించి కూడా మీరు ప్రార్థన చేయమంటాడు దేవుడు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమంటాడు. చప్పట్లు కొట్టాడు, ప్రభుని కనపరచండి. యెరూషలేమును ప్రేమించేవారు ఏం చేస్తారంట? వర్ధిల్లుతారు. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము నువ్వు ప్రేమిస్తే వర్ధిల్తావు. యెరూషలేము గురించి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వర్ధిల్లుతావు. యెరూషలేమును ప్రేమించాలి. అందుకే చాలామంది ఆ యెరూషలేము పటం పెట్టుకుంటారు, యెరూషలేము యొక్క పటం పెట్టుకుంటారు ఇంట్లో. హల్లెలూయా. అంటే పటం ఎవరు పెట్టుకుంటాం? మనం వాళ్ళు ప్రేమిస్తేనే పటం పెట్టుకోలేండి. మనం ద్వేషించే వాళ్ళు చింపేసి అవసరపడేస్తాం. యెరూషలేము పటం పెట్టుకుంటారు చాలామంది, పెద్దగా చేయించుకుంటారు యెరూషలేము. అలాగే దేవుని బిడ్డలారా గమనించండి, యెరూషలేము కోసం ప్రార్థన చేయమన్నారు. అంతేకాదు, యెరూషలేముని మీరు ప్రేమించాలి అని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రియులారా, దయచేసి గమనించండి, వరములు అందరికీ ఒక రకంగా లేవు. కొంతమంది అంటారు నాతోటి, ఆ బ్రదర్ ఆయన కూడా మీలాగే ప్రార్థన చేస్తాడు అంటారు. నాకు కొంచెం బాధ అవుతుంది. ప్రార్థన చేస్తారు అందరూ వాక్యం చెప్తారు, అది వేరు. వరం ఉన్నది, వాక్యం చెప్తారు, పాటలు పాడతారు. ఆయన మీలాగానే ప్రసంగం చేస్తాడు, లేదంటే ఆయన మీలాగానే ప్రార్థన చేస్తారు. ఆయన కూడా ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతాలు జరిగిపోతాయి అంట. ఏమండి, దాని వెనక త్యాగం ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. దాని వెనక విశ్వాసం ఉండాలి. దాని వెనక ఎంత త్యాగం అండి. ఒక స్త్రీ అంటుంది, మీలాగ నాకు కూడా ఎనంటికి ఇచ్చేసాడు దేవుడు అంటుంది. నాకు పిచ్చెక్కిపోద్ది ఆవిడ ఆ మాట అన్నప్పుడు. లేదంటే ఎవడో ఉంటాడు, మీలాగానే ఆయన కూడా దేవుడు అభిషేకం ఇచ్చేసాడు, బాగా వాడుకుంటాడు.
ఒకళ్ళని వాడుకున్నట్లుగా ఇంకొకళ్ళు దేవుడు వాడుకోడు. అబ్రహాము విషయంలోనూ దేవుడు వాడుకున్నాడు, మోషేని దేవుడు వాడుకున్నాడు, దావీదుని దేవుడు వాడుకున్నాడు. మోషేని వాడుకున్నట్లు దావీదుని వాడుకోవాలి, డిఫరెంట్గా వాడుకున్నాడు. చప్పట్లు కొట్టాను గట్టిగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు దేవుడు. అందరూ ఒక రీతిగా వాడుకోడు. ఒకరిని వాడుకున్నట్లుగా ఇంకొకరిని వాడుకోడు. మీరు బైబిల్ అంతా కూడా చూసినట్లయితే ఒకరిని వాడుకున్నట్లుగా దేవుడు ఇంకొకరిని వాడుకోడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, బిలాముని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు. ఆయన గురించి రాష్ట్రాలు దేశాలు తెలిసిపోయిన అప్పట్లోనే, హల్లెలూయా చెప్పండి గట్టిగా, తెలిసిపోయిన అంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు ఆ రాజు ఈయనకు ఒక బహుమానాన్ని ఎరవేశాడు. ఈయన బహుమానం కోసం చూశాడు. దేవుడిచ్చిన అభిషేకాన్ని, ఆత్మను ప్రక్కకు పెట్టినటువంటి విధానం అని నేను అంటాను. చాలా ప్రాబ్లం అయిపోయిన తర్వాత బిలాముకి దూసిన ఖడ్గంతో దేవుని యొక్క దూత అక్కడ నిలబడ్డాడు. ఆ త్రోవలో వెళ్తుండ్రు. ఇటు ఒక పుంత అంటారు దాన్ని, ఇట్లు రాళ్ళు పేర్చారు, ఇటు రాళ్ళు పేర్చారు. కొంతమంది ఏమో ఏదో ఫినిషింగ్లు ఎత్తారు కదా, వీళ్ళు రాళ్ళు పేర్చారు. ఈ గాడిద ఇది ఎక్కడికి ప్రార్థనకు వెళదాలని తీసుకెళ్లే గాడిదే, ఇదేం కొత్త కాదు. ఈరోజు అది వెనకే ముందుకి ఇటు అటు జరుగుతుంది. అతనికి కోపం వస్తుంది. ఏంటి డిస్టర్బెన్స్ అన్నట్టుగా కోపం వస్తుంది. ఇది అటు ఇటు ఇటు అటు జరుగుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, అది ఎరగక ఆ గాడిదను కొడతా ఉన్నాడు. గాడిదకి దేవుడు స్వరమిచ్చి మాట్లాడాడు. బిలాం, ఎందుకు కొడుతున్నావు నన్ను? అక్కడ వచనం చదవండి. ప్రైజ్. అప్పుడు యెహోవా 28వ వచనంలో, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తిని, బిలాముతో అనగా, నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, ఖడ్గం ఉన్న ఎడల చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దానిని మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కదా అని బిలాముతో అనగా, అతడు లేచెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమండి, ఇది స్టోరీ, పిల్లల్ని వినే స్టోరీ కాదు, ఇది నిజం, రియల్ స్టోరీ. బిలాము ప్రవక్త ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరాడు. దేవుడానికి శపించడానికి, లేకుంటే ఇది కాదు, అది అలా ఇచ్చాడు దేవుడు వరం ఆయనకి. దీవించాలి, శపించకూడదు. దీవించాలి, శపించకూడదు. దీవించటానికి ఇచ్చాడు, శపించటానికి ఇచ్చాడు. ఆయన దీవించడానికి ఉపయోగించుకోవాల్సింది శపించడానికి ఉపయోగించడానికి బయలుదేరాడు. అందుకని దేవుడు ఆయనకి విరోధైపోయాడు. ఈరోజు చాలామంది, నేను కూడా ఒక విషయం నాకు తెలుసు, మనం దేవులో ఉన్నంత కాలం కూడా దేవుడు మనతో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే దేవునిలో ఉండమో ఆయన మనతో ఉండడు. గుర్తుపెట్టుకోండి, అప్పుడే ఆయన మనకి విరోధి కూడా అయిపోతాడు. జాగ్రత్త. 15 యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాలో ఫలించే తీగ మరీ ఎక్కువగా ఫలించాలని దానిలో పనికిరాని వాటిని నేను తీగలను తీసి పారవేస్తాను. హల్లెలూయా. ఒక మనిషి దేవునిలో ఎదగాలి, ఒక మనిషి దేవునిలో ఫలించాలి, ఫలములు ఇవ్వాలి. ఒక మనిషి దేవునితో నడుచుకునేవాడిగా ఉండాలి. ఒక మనిషి దేవుని పోలికగా ముందుకు వెళ్ళాలి. మనమందరం ఆయన పోలికలోనే ఉన్నాం. ఆయన స్వభావాన్ని కలిగి, ఆయన ప్రేమను కలిగి, ఆయన లాంటి దాతృత్వాన్ని కలిగి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే వ్యక్తిగా మనం ఎదగాలి. ఇతరుల్ని హింసించటం, ఇతరుల్ని బాధ పెట్టడం, ఇతరుల్ని గాయపెట్టడం, ఇతరుల్ని బాగా ఇది చేయటం, అది యథార్థత కాదు.
దేవుడు మెచ్చుకోడు. నువ్వు ఒకళ్ళు పెడితే కడుపు నిండా తింటా బాగుంది అంటావు, ఎదుటివాడికి ఎందుకు నువ్వు పెట్టు. నువ్వు తింటాం కదా బాబు, ఎదుటివాడికి పెట్టి ఎదుటివాడిని సంతోషపెట్టు. ఎదుటివాళ్ళు నీకు డబ్బు ఇస్తే, ఓహో మీరు చాలా మంచి వాళ్ళు అంటే, నువ్వెందుకు ఇవ్వ డబ్బు ఎదుటివాడికి? ఆ సంతోషం వేరు, ఆ సమాధానం వేరు, ఆ ప్రేమ వేరు. ఒక మనిషిని మనం ప్రేమించగలిగితే దేవుని మనం ప్రేమించినట్లని బైబిల్లో ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఒక మనిషిని నువ్వు ప్రేమించగలిగితే నువ్వు దేవుని ప్రేమించినట్లు. ఒక మనిషిని నువ్వు ప్రేమించగలిగితే నువ్వు దేవుని ప్రేమించినట్లే. యోహాను పత్రికలో ఉంటుంది, ఎదుటిన్న నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా, అంటే నీ భర్తను నువ్వు ప్రేమించకుండా, నీ భార్యను నువ్వు ప్రేమించకుండా, నీ కొడుకును బిడ్డ నీ బిడ్డలను నువ్వు ప్రేమించకుండా, నీ అన్నదమ్ములు అక్కజల్లు ప్రేమించకుండా, నీ తోటి సహోదరులు ప్రేమించకుండా, నీ తోటి విశ్వాసులు ప్రేమించకుండా, నీ తోటి పనివారిని నువ్వు ప్రేమించకుండా, నీతో ఉన్న వాళ్ళు నువ్వు ప్రేమించకుండా, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ప్రేమించకుండా, నేను దేవుడిని చాలా బాగా ప్రేమిస్తానండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అంటే, నువ్వు దేవుని అబద్ధికుని చేసావని దాని అర్థం. దేవుడినే నువ్వు అబద్ధికుని చేస్తున్నావు. కనుక ఎదుటిన్నటువంటి వారిని మనం ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించినట్టే. మానవ సేవే మాధవ సేవ. మాధవుడు అంటే దేవుడు. మానవ సేవను చేయాలి. మనుషులను మీరు ప్రేమించాలి. మనుషుని మనం ప్రేమించకపోతే దేవుని కూడా మనం ప్రేమించకేలా. నువ్వు నేను దేవుని ప్రేమిస్తానండి అన్నావనుకో, ఇది అబద్ధం. ఎవరిని అబద్ధికుని చేస్తున్నావు? దేవుడిని అబద్ధికుని చేస్తున్నాను, మనిషిని కాదు. దేవుడినే అబద్ధికుని చేస్తున్నావు. సేవ చేసే విషయంలో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని సేవ చేయాలి. పరిచర్య, ప్రజలను ప్రేమించే విషయంలో ప్రేమగా ఉండాలి. అది తల్లి అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. నేను రోజు మా అమ్మని చూస్తా, పొద్దున్నే లేచి మా అమ్మని చూస్తా. అన్నం తిందాన్ని మధ్యాహ్నం మా అమ్మ, నేను అక్కడ ఉంటే మధ్యాహ్నం చూస్తా. రాత్రి ఏ టైం వచ్చినా నా రూమ్లోకి వెళ్ళను. ఫస్ట్ మా అమ్మ రూమ్లోకి వెళ్ళి పలకరించి అప్పుడు నేను వెళ్తా. మా అమ్మ మొన్న నన్ను దీవించింది, నా కుమారుడా నువ్వు ఇంకా ఇంకా సేవలోను అన్ని విధాలుగా వర్ధిల్లుతావు అని, అన్ని రీతిలుగా వర్ధిల్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక బాబు చనిపోయాడు. ఆ బాబుని అడుగుతుంది, ఆయన ఇలా చనిపోయాడు కదా, ఏం చేసావు అక్కడ అని అడిగింది. తల్లి మనం అనుకుంటాం, ఆవిడేంటి అని అనుకుంటాం, కానీ వాళ్ళు మన గురించి దివారాత్రులు, నా బిడ్డలు, నా కుమారుడు, నా కోడలు, నా మనవడు, నా మనవరాళ్ళు అని దివారాత్రులు ఆలోచన చేస్తారు. జాగ్రత్త, పెద్దవాళ్ళని ఇప్పుడు తక్కువ వచ్చి నీయకూడదు, తక్కువగా తీసుకొని చచ్చిపోతే పోలే అనే మనస్సుతో ఉండకూడదు. ఎంతైనా మా అమ్మకి అంతకుముందు చెవుడు ఉండి ఇప్పుడు నగరికి వచ్చి చెవుడు పోయింది, చప్పట్లు కొట్టాను. చూపు కూడా నాకు కనపడతలేదు, కానీ ఇప్పుడు నేను ఆపరేట్ అక్కర్లేదయ్యా, నాకు బాగానే కనపడుతుంది. ఇప్పుడు కూడా బైబిల్ చదువుతుంది మా అమ్మ. బైబిల్ ఉంది, మన్ను నిన్ను స్తుతించినా అది నీ సత్యమును ఎవరు సజీవులే కదా. హల్లెలూయా. ముసలిదే కదా చచ్చిపోని వద్దు. దేవుడిచ్చిన ఆయుష్లో మనం వాళ్ళని జాగ్రత్తగా చూస్తే వాళ్ళు బ్రహ్మణ, అమ్మ ఏమైనా నీరసం ఉందా, గులిగో వద్దు బాబా, నాకు బాగానే ఉన్నా, నేను బాగానే ఉన్నా, మంచిగా తింటున్నా, నిద్రపోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రుల గురించి ఏముందో తెలుసా? ఏ కుమారుడైనా తల్లిని తండ్రిని సన్మానించాలి, వాళ్ళని చూడాలి. అప్పుడే మనం దీర్ఘాయుష్మంతులుగా అవుతాం. తండ్రి మీద తిరగబడితే కాదో, తల్లి మీద తిరగబడితే కాదో. జాగ్రత్త. మీకు వృద్ధాప్యంలో ఉన్న తల్లి కానీ తండ్రి కానీ ఉంటే కాళ్ళతో తన, నేను మా అమ్మని నేను ఎప్పుడు ఒక బూతు కూడా తిట్టాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎవరన్నా మా అమ్మ మీద కంప్లైంట్ ఇస్తే తిట్టిందేమో అని వీళ్ళు బాధపడకుండా మా అమ్మని తిడతాను, కానీ మా అమ్మను మాత్రం నేను ఎప్పుడు ఏమన్నాను అస్సలు నాకు తెలీదు. పని వాళ్ళని కానీ అక్కడ ఎవరన్నా ఏదైనా అంటేనే, ఇక్కడికి వచ్చి ఏదన్నా కొద్దిగా స్వభావం వేరేగా ఉంటేనే కోప్పడి అది దాన్ని అంటాను, కానీ అస్సలు మా అమ్మని ఒక్క మాట అంటాం కానీ ఓ చేతి ఇట్లా అంటాం కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఇతరుల గురించి మా అమ్మని ఏమన్నా వాళ్ళు అనేసిందేమో
ఎట్లెందుకన్నా అని నేను చాలా కోపం అవుతాను మా అమ్మ మీద తప్ప మిగతా విషయాల్లో. తర్వాత వాటి సెట్ అయిపోద్ది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఉంటే వాళ్ళు కొంచెం కోపంలో ఏదైనా ఉన్నా కొద్దిగా వాళ్ళని మాట్లాడి వాళ్ళని గద్దించిన మళ్ళీ మాట్లాడండి. వెంటనే వాళ్ళ లోపల మనసు తప్పు, లేదంటే వాళ్ళు ఏడ్చుకుంటూ ఉంటారు. రాత్రంతా నిద్రపోరు, ఏడ్చుకుంటూ ఉంటారు. నా బతికేంటి ఇట్లయిపోయిందని ఏడ్చుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా కోపంలో వాళ్ళు చేసే పనులు బట్టి మనం వాళ్ళని చిన్నపిల్లలని అనుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, స్నానం చేయించేటప్పుడు వాళ్ళకి ఏంది ఆడుకుంటారు, బట్టలు ఇప్పేసి స్నానం వేసి అక్కడ పడైతే ఆడుకుంటారు. లేస్తారు, బాత్రూమ్ అంతా చేసేస్తారు. మంచం వాళ్ళని పడేసుకుంటామా? లేదు, వాళ్ళని కడిగి శుభ్రపరుచుకుని మంచం క్లీన్ చేసుకుంటాం. పెద్దవాళ్ళ విషయంలో కూడా అంతే, జాగ్రత్తగా చూడాలి. అది ఆలోచన చేయండి. మనం చిన్నప్పుడు మన తల్లి మనం బాత్రూమ్కి వెళ్తే పడేసిందా? చెప్పండి, పడేస్తుందా? కడిగి శుభ్రపరిచి ముద్దు పెట్టుకుంది కదా. ఆ తల్లి వాళ్ళ బాత్రూమ్కి వెళ్తే నువ్వు ఎందుకు అసహించుకుంటావు? నీకు ఇది పోతే కడగలేదా? నీకు జ్వరం వస్తే రాత్రంతా కూర్చుని నా బిడ్డకు జ్వరం వచ్చిందని నీ జ్వరం బట్టి ఆవిడ పచ్చిం చేయలేదా? నిన్ను మోసినది ఒక ఎత్తు అయితే కనేటప్పుడు ఒక ఎత్తు కదా. కన్న తర్వాత నిన్ను పెంచే విధానంలో ఎవరినైనా ఎదిరించి నిన్ను పెంచింది కదా. నీకు ఆరోగ్యం బాగోతే అల్లాడిపోతుంది కదా తల్లి, ఎవరైనా సరే తల్లి. దయచేసి వాళ్ళు వృద్ధాప్యులు వచ్చినప్పుడు మనం వాళ్ళని చూసుకుంటాకే దేవుడు ఇలా చైన్ సిస్టమ్ పెట్టాడేమో నేను అనుకున్న. మా అమ్మను నాకు కూడా ఇవన్నీ తెలియదు. మా అమ్మను చూసిన తర్వాత ఆమెకు ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు నా కుమారుడు ఉన్నాడు నాకేంటని ధైర్యం వచ్చింది. హల్లెలూయా. మనము ఆ వృద్ధులకు ధైర్యం కావాలి, ధైర్యం కావాలి. వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి బైబిల్లో చెప్పినట్టుగా 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80, అంతవరకే. ఆ తర్వాత వాళ్ళు బాడీ మొత్తం చేంజ్ అయిపోద్ది, పసిపిల్లలాగా మారిపోతారు. ఇక వాళ్ళకి బట్టలు లేవు, తెలీదు. అప్పుడు ఉంటే బట్ట కొంచెం జాతమ్మ అంటాం, కానీ అప్పుడు తెలీదు. చిన్న పిల్లలాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈరోజు నేను చెప్తున్నాను, గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. దేవుడు ఎన్నుకున్న విధానం ఒకటైతే చేసే విధానం ఇంకోటి అయిపోతుంది.